ఆళ్ళ శివన్న. నేను మార్కెటింగ్ ఫీల్డ్లో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఓపెన్ మార్కెట్ అంటే ఓపెన్ ఫ్లాట్స్ మాత్రమే నేను చేసేవాడిని. ఈ ఫామ్ ల్యాండ్స్ ఎంతమంది చెప్పినా నేను ఎప్పుడు కూడా వినలేదు. ఇంతకాలం ఎందుకు టైం వేస్ట్ చేశాము? చాలా వాల్యుబుల్ శ్రీగంధం మొక్కని మార్కెట్ చేయకుండా ఎందుకు వేస్ట్ చేసామన్న ఉద్దేశంతో అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసిన వెంటనే మన రవి సార్ గారు చాలా చక్కగా కడప నుంచి చేయడం జరిగింది. అదేవిధంగా మాభాష సారు, అంటే ఈ డాష్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బిజినెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఏం చెప్తానంటే, మనము ఎలాగ ఉండాలంటే జస్ట్ లైక్ సెల్ ఫోన్ మాదిరిగా ఉండాలి. మనం ఎలా ఉండాలా? సెల్ ఫోన్ మాదిరిగా మనం ఉండాలా. సెల్ ఫోను ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మనం రీఛార్జ్ చేస్తాం. అదేనా? మార్కెట్లో ఓపెన్ ఫ్లాట్స్ డల్గా ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్స్ మార్కెట్ జరగట్లే. దాదాపు 1 సంవత్సర కాలం నుంచి మార్కెట్ అంతా కూడా డల్గా ఉంది. ఈ టైంలో శ్రీగంధం మొక్కలు అద్భుతంగా జరుగుతున్నాయి. సో మన మైండ్ని ఏం చేసుకోవాలంటే, మనము సెల్ ఫోన్ ఏదైతే రీఛార్జ్ చేసుకుంటామో మనం అప్డేటెడ్గా మన యొక్క మైండ్ సెట్ని కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఓపెన్ ఫ్లాట్స్ జరగట్లేదు, నేను మార్కెట్గా ఉన్నాను, నేనేం చేయాలి? అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఏ మార్కెట్ బాగా జరుగుతుందో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి కరెక్ట్గా అయినటువంటి మార్కెటింగ్ తీసుకొని మనం మార్కెట్ చేస్తే అందరూ లక్షాధికారులు కావచ్చు. ఒక వ్యక్తి లక్షాధికారి కావాలంటే ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే కానీ అతను లక్షలు సంపాదించలేడు. ఆ ₹1 కోటి మనం బ్యాంకులో నుంచి తెచ్చుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక వ్యాపారంలో పెడితే ఆ వ్యాపారం అభివృద్ధి అయ్యి నెల 50,000, 40,000, ₹1,00,000 కష్టం. కానీ మిత్రులారా గమనించండి, మార్కెట్లో మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా డబ్బులు సంపాదించాలంటే ఏకైక మార్గం మార్కెటింగ్. కానీ మార్కెటింగ్ ఎలా చేయాలనేది ఆలోచించేసి కానీ మనం మన మైండ్ని రీఛార్జ్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. మన మైండ్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అని అంటే, మన మైండ్కి ఏది సూట్ అవుతుందో ముందు మనం ఆలోచన చేసుకోవాలి. నేను ఏం మార్కెట్ చేస్తున్నాను? ఉదాహరణకి ఈ బాటిల్ మార్కెట్ చేస్తున్నాను అనుకోండి. ఈ బాటిల్ దేంతో తయారవుతుంది? దీనికి మార్కెట్లో విలువ ఎంత ఉంది? ఇది ఎన్ని లీటర్ పడుతుంది? ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకొని ముందు మనముగా సాటిస్ఫై అవ్వాలి. మనం మార్కెట్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే, మనం తక్కువ చేసుకుంటాం. నా కాడ ఊరికి కొంతలే లక్షల బిజినెస్ యాడ్ చేయగలుగుతున్నాలే, మొక్కలా అక్కడ అన్నీ మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. మనము ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఒక మార్కెటరు ప్రపంచానికి వెన్నెముక. మనం లేకుండా ఈవెన్ చిన్న సోప్ కూడా బయట అమ్మలేరు, పిన్నిస్ కూడా అమ్మలేరు. వితౌట్ మార్కెట్లో ఏది అమ్మాలన్నా కూడా మనం లేకుండా చేసేవాడు ఎవరు లేరు. కాబట్టి మనం మంచి చేస్తున్నాం సమాజానికి. ఎస్పెషల్లీ మన శ్రీగంధం మొక్కల గురించి మనం ఏం చేస్తున్నాము అంటే, వాళ్ళ ఆస్తుల్ని మనం పెంచుతున్నాం. 9 లక్షలు పెట్టి వాళ్ళ ఇంట్లో చిన్న బిడ్డ ఉంటే ఆ బిడ్డ పేరుని అది ఇన్వెస్ట్ చేసుకుంటే జస్ట్ 2 ఎలక్షన్స్ అయిపోతే 3rd ఎలక్షన్కి వాళ్ళకి 1.5 కోటి ఇస్తున్నాం, 2 కోట్లు ఇస్తున్నాం. ఇది నా మాట కాదు. మేము యశ్వంతపూర్కి పోయినప్పుడు యశ్వంతపూర్లో ఉన్నటువంటి శ్రీగంధం మొక్కలతో తయారవుతున్నటువంటి మైసూర్ శాండ్ కంపెనీ హెచ్ఆర్ గారు చెప్పిన మాట, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది, మీరు డబ్బుల్నే ప్రజలకి కోటీశ్వరం చేయడానికే డబ్బుల్నే సంపాదిస్తున్నారు. మీరు పెట్టే మొక్కలో మీరు సేద్యం బాగా చేసి వ్యవసాయం కానీ బాగా ఉంటే మీకు చాలా డబ్బులు వస్తాయి, కాబట్టి మీరు చేయండి అని అతను చాలా మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడంటే, ఒక సీఎం ఒక మీటింగ్కి వెళ్తూ వస్తే ఎలాగ రిసీవ్ చేసుకుంటే అలా రిసీవ్ చేసుకున్నాడు. దాని సాక్ష్యం సార్ వాళ్ళందరూ కూడా. ఎందుకు మాట చెప్తున్నట్టు మిత్రులారా, మార్కెటింగ్ ఫీల్డ్లో మార్కెటింగ్ చేసేవాడు చాలా గొప్పవాడు. తను చేసే విధానంలో ఒక క్రమబద్ధత, ఒక క్రమశిక్షణ ఉండాలి. మనం బ్రోకర్లం కాదు. మళ్ళీ చెప్తున్నా వినండి, మార్కెట్ చాలాసార్లు చెప్తుంటే మనం బ్రోకర్లం కాదు, మనము లీడర్లమే. మనము అనేక మందికి జీవనోపాధి కలిగిస్తున్నాం, అనేక మందికి ఆస్తులు పెంచుతున్నాం. భవిష్యత్తులో మనము కోటీశ్వరులు కాబోతున్నాం. ఇది వినడానికి అతిశయోక్తిగా ఉండొచ్చేమో, కానీ వాస్తవం. మన కుబేర కంపెనీలో 56 ఎకరాల్లో నీ వంతు నీవు రోజుకి ఒక 2 or 3 hours కష్టపడగలిగితే
వితిన్ 6 monthsలో నువ్వు కోటీశ్వరుడు అవుతావు. ఎందుకంటే మన టార్గెట్ ఏంటి? 5,000 ఎకరాల టార్గెట్. 2026లో మనము 500 ఎకరాలు కంప్లీట్ చేయాలనేది ఒక టార్గెట్. కంపెనీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మార్కెట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనము మార్కెట్ చేసే విధానంలో ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన విధానం. ఉదయం లేచి ఎవరిని కలుస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కువ చిట్ చాట్ చేసుకుంటూ కాలం గడిపేసిన రోజులు ఇవి. సెల్ ఫోన్ తీసుకుంటూ ఏదో ఒకటి చూసుకుంటూ గంటలు గడిచిపోతున్న రోజులు ఇవి. కానీ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఎక్కడో వైజాగో, విజయవాడో, లేకపోతే హైదరాబాదో అక్కడ కంపెనీ వచ్చారు చేయడం కాదు. ఆ కంపెనీ మంచివే చెప్పట్లా, మంచివే. కానీ మనకి ఇక్కడ లోకల్గా మనకన్నా ఎండీ గారు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు మనం మాట్లాడినా స్పందిస్తారు. మనకి సైట్ విజిట్ చేయాలంటే వెహికల్ అందుబాటులో ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో మనకు అందుబాటులో ఉన్న దాన్ని మార్కెట్ చేయడం ఈజీ. మసిపూసి మారడిగా చేసి మనం అమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఆలోచించే విధానంలో మార్పు వస్తే మనం ఛార్జ్ అవుతాం. సెల్ ఫోన్ ఫుల్ ఛార్జ్ అయితే ఏమవుతుంది? ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మనం అది వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్, దాంట్లో ఏమైనా చూడవచ్చు. మనం ఛార్జింగ్ ఉంటేనే, వితౌట్ ఛార్జింగ్ ఏం చూడలేం. సెల్ ఫోన్ లేనప్పుడు ఎవరు లేరు ఈ రోజుల్లో. కాబట్టి ఈ సెల్ ఫోన్ గుర్తున్నప్పుడు నిన్ను గుర్తించేసుకోవాలా, నేను కూడా ఛార్జ్ అవ్వాలి, నేను కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ కావాలంటే ఏం చేయాలి? మనకు ఒకవేళ దాని మీద పూర్తి నాలెడ్జ్ లేదనుకోండి, మనం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఉదాహరణకి మన దగ్గర ఒక బ్రోచర్ ఉంది. ఈ బ్రోచర్ మనం తీసుకున్నప్పుడు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఈ బ్రోచర్ కంప్లీట్గా చదవాలి. ఈ బ్రోచర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో కుబేరా కంపెనీ ఏమైతే అనుకుంటుందో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ వెంచర్ ఎక్కడ, ఎన్ని ఎకరాలు, ఈ వెంచరు ఎన్ని సెంట్లు వీళ్ళు పొలం వేస్తున్నారు, ఎన్ని సెంట్లు ఎన్ని మొక్కలు ఇస్తున్నారు, ఎంత రేట్ చెప్తున్నారు, ఎంత టైం క్లోజ్ చేస్తున్నారు, మీ చేతుల్లో పేపర్లు ఉన్నాయి. ఈ వీక్ ప్రతి వీక్ ఆఫర్ పెట్టాలని డిసైడ్ చేసాం. అవి ఎలాగా ఏంటనేది మీ చేతుల్లో ఉన్నాయి. అవన్నీ మనకు కృష్ణ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు దాన్ని ఉపయోగించే విధానం కూడా తెలియాలి మనకి. అర్థమైందా? బంగారం దొరుకుతుంది, అది తీసుకుని జోలేసుకుంటే ఉపయోగం ఉండదు. దాన్ని వస్తువుగా మార్చి సందర్భానుకూలంగా వాడుకుంటే అది ఉపయోగపడుతుంది. సందర్భానుకూలంగా అంటే ఎలాగా? మ్యారేజ్ అవుతుంది, మన దగ్గర బిస్కెట్లు ఉన్నాయి, వాటిని అమ్మేసి బెడ్ చేసుకోవచ్చు దాచుకుంటే, లేదా ఆభరణాలు చేసి బెడికించుకోవచ్చు, మనం కూడా ధరించవచ్చు. ఏదైనా మనం ఉపయోగించుకునే విధానంలో ఉంది. మన కంపెనీ ప్రతి మార్కెటర్కి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలన్నది మన కంపెనీ ఉద్దేశం. ప్రతి ఒక్కరూ సొంత కారులో తిరగాలన్నది మన యొక్క ఉద్దేశం. కష్టపడి వారం చేస్తే మనం బుల్లెట్ తీసుకోవచ్చు. ప్లాన్గా ఒక వారం కష్టపడితే మనం బుల్లెట్ తీసుకోవచ్చు. మన కంపెనీలో సైట్ విజిట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము వస్తున్నాం. ఆఫీస్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఆల్రెడీ 14 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ఆ డాక్యుమెంట్స్ అన్ని చేతిలో ఉన్నాయి. అంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు లేదని చెప్పడానికి. కాబట్టి మిత్రులారా, ఒక మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలంటే మనం ఛార్జ్ కావాలి. మళ్ళీ మనం తక్కువ ఎప్పుడు చేసుకోవద్దు. నేను చేయగలను అంటేనే చేయగలం. అర్థందా? నేను చేయలేనంటే 100 నచ్చ చెప్తారు, నేను చూశానులే, నేను అంత దూరం రాలేనులే. ఎందుకు అక్కడే వేశారు? అవగాహన ఉండాలి. శ్రీగంధం మొక్క ఎక్కడేస్తే బాగా సాగుబడి వస్తుందో అవగాహన ఉంది. కాబట్టి కంపెనీకి కృష్ణాపురం ఏరియాలో 56 ఎకరాల శ్రీగంధం మొక్క వేయడం జరిగింది. మనం నెల్లూరు వేయచ్చు కదా. నెల్లూరు వేసినంత రాబడి రాదు. మనం ఏమంటున్నాము, 9.5 లక్షలు మీరు పెడితే మేము రిటర్న్గా ఆఫ్టర్ 12 years 15 years తర్వాత రిజిస్టర్డ్ బాండ్ రాసి ఇచ్చిన విధంగా మీకు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అంత ఇవ్వాలంటే ఎక్కడ చేయాలి అంటే అక్కడే చేయాలి. ఆ ప్రాంతంలో అయితేనే ఆ మొక్క అంత బాగా వస్తుంది. దాని గురించి అవగాహన మనకు ఉండాలి. సరే, మనం ఎలా మార్కెట్ చేయాలా అనంటే మార్కెట్ చేసే విధానం నేర్చుకోవాలా. మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
మొదటగా వాడు మన మాట వినేదిగా ఉండాలి. మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం మార్కెటర్గా, ఆ మార్కెటర్ మొదటగా మన మాట వినేవాడుగా ఉండాలా. ఎవరైతే వాళ్ళు తగ్గించుకొని మన దగ్గరికి వస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలింపులు వస్తాయి. నేను చాలా సూపర్ అండి, నేను చేసేట్టుగా ప్రపంచం ఎవరు చేరండి అని అన్నాడు అనుకోండి, చేయడు. గుర్తుపెట్టుకోండి. చేయాలా, ఎలా చేయాలి, ఏంది అసలు సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ మీరు మార్కెట్ చేస్తున్నారు. ఈరోజు నేను ఒక అతనికి ఫోన్ చేశా, సార్ మీరు ఓపెన్ ల్యాండ్స్ స్లోగా ఉన్నాయి కదా, ఆల్టర్నేట్గా ఓపెన్ ల్యాండ్స్ స్లోగా ఉన్నాయి కాబట్టి ఫార్మ్ ల్యాండ్స్ చేయడానికి అవకాశం ఉంది సార్, ఏమైనా వస్తారా. మనం చెప్పే విధానంలో అవతల వ్యక్తి ఓహో స్లోగా ఉంది కదా చేద్దాం, దాంట్లో ఏం లేదా దీనికి రానట్టు రాడు. ఎందుకంటే వాడు గొప్ప. ఏ మార్కెటర్ వాళ్ళ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ వాళ్ళ గొప్ప. కాబట్టి మిత్రులారు గమనించండి, మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. కస్టమర్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మనం ఏ టైంలో అతను టచ్ చేస్తే అతను మన మాట వింటాడు అనేది వెయిట్ చేసి టచ్ చేయాలి. అర్థమైందా? సింహం వేటాడేటప్పుడు ఎట్టుంటుంది, లోన్ నుంచి అడుగులు చేసుకోవడం వస్తుందా? సింహం వేట ఎలాగో మార్కెటరు ఒక కస్టమర్ని పట్టుకునేటప్పుడు అలా ఉండాలా. అతను ఏ విధంగా ఉన్నాడు, మొదటగా వాళ్ళ మైండ్ సెట్కి మనం పోవాలి. కస్టమర్ యొక్క మైండ్ సెట్కి మనం వెళ్ళాలి, తర్వాత మన మైండ్ సెట్లోకి వాళ్ళు తెచ్చుకోవాలి. ఓ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఓపీ టైంలో పోయి మనం బ్రోచర్ పంపిస్తే రాడు. డాక్టర్ ఏ టైంలో ఖాళీగా ఉంటాడు, లేదా ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఏ టైంలో ఖాళీగా ఉంటాడు, ఇవన్నీ కూడా మనకు అవగాహన రావాలి. కాబట్టి మిత్రులారా, ఒక మంచి అవకాశం, మంచి ప్లాట్ఫాము మన కుబేరా కంపెనీలో ప్రతి ఒక్కరికి ఫ్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి వారం మనం సైట్లో గెట్ టుగెదర్లు పెడుతున్నాం. మన మొక్కలు మీరు చూసినట్లయితే దాదాపు నడుమెత్తు వచ్చేస్తున్నాయి, అంటే దాదాపు 3 or 4 feet వచ్చేస్తున్నాయి. అంటే మన సాగుబడి బాగుంది కాబట్టే కదా. మన డ్రిప్ ఇరిగేషను చక్కగా, అంటే వాటర్ ప్రతి ఫ్లాట్కి ప్రతి మొక్కకి మనం చక్కగా వాటర్ అందిస్తున్నాం కాబట్టి ప్రజెంట్ జరిగిన 30 ఎకరాల్లో చాలా చక్కగా మొక్క ఎదుగుతూ ఉంది. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మీకు ఇచ్చే టార్గెట్స్ చాలా ఈజీ, టార్గెట్ ఏం కష్టం కాదు. టార్గెట్ చేసుకునే విధానంలో మనకు ప్లానింగ్ ఉండాలి. ఈరోజు మనం ఎవరైనా కలవబోతున్నామో అవన్నీ లిస్ట్ రాసుకోండి. వాళ్ళు కలిసేసామా టిక్ చేసుకోండి. వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడు వస్తున్నారా ప్లాన్ చేసుకోండి. 1,00,000 రావాలి చేతికంటే మన కనీసం 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా. మనం 1000 రూపాయలన్నా ఏమి లేకుండా అన్నీ ప్రొవైడ్ చేసి బిజినెస్ చేసుకోమంటే చేయలేరు. మనది కూడా కొంత ఖర్చు ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఖర్చు? అది ఫీల్డ్ ఎన్నుకోవాలా. ఈరోజు ఏ మండలం వెళ్దాం, ఉదాహరణకి మన పక్కన ఒక మండలానికి వెళ్ళాలా, అక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ డాక్టర్స్ బిహెచ్ఎల్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ మనము టచ్ చేయగలగాలి. ఎవరి ద్వారా? మీరు లీడర్స్ ఎవరి ద్వారా టచ్ చేయాలా? ఏజెంట్ల ద్వారా టచ్ చేయాలా. ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క ప్రాంతాన్ని కేటాయించండి. వాళ్ళకి ఒక 500 ఇచ్చి పెట్రోల్ పోయించండి. చెప్పండి, ఎవరిని ఎన్నుకోవాలి మనము? ఎడ్యుకేటెడ్స్ని ఎన్నుకోండి. ఎడ్యుకేటెడ్ అంటే చదువుని కాదు, మెచ్యూరిటీ మైండ్ ఉన్నాడు ఎడ్యుకేటెడ్. మెచ్యూరిటీ మైండ్ ఉన్నాడు ఎడ్యుకేటెడ్, చదివినాడు ఎడ్యుకేటెడ్ కాదు. అర్థం చేసుకొని ముందుకు ఎవరైతే పోగలుగుతారో వాళ్ళే ఎడ్యుకేటెడ్ అర్థం. వాళ్ళకి ఏం చెప్పాలంటే సబ్జెక్ట్ని నీట్గా చెప్పి ఇలాంటి మీటింగ్స్ తీసుకొచ్చి వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఆ ప్రాంతానికి పంపించాలి. బ్రోచర్స్ తీసుకెళ్ళి, బ్రోచర్ ఎప్పుడు కూడా నలగకూడదు, గుర్తుపెట్టుకోండి. బ్రోచరు మనకు లక్షలు సంపాదించి పెట్టేది కాబట్టి బ్రోచర్ ఎప్పుడు నలగకూడదు. బ్రోచర్ మీద తిక్క ఏదో రాయకూడదు. బ్రోచర్ చాలా నీట్గా ఉండాలి. ఎంత చక్కగా బ్రోచర్ ఉంటే అంత మనకు లక్షలు వస్తున్నాయి అర్థం. బ్రోచర్ చాలా నీట్గా పెట్టుకోండి. ఇదిగో బ్యాక్ సైడ్ ఖాళీ ఇచ్చాం, ఒక స్టాంప్ తయారు చేసుకోండి. స్టాంప్ నీట్గా దాని మీద వేయండి, మీ పేరు కింద సెల్ ఫోన్ నెంబర్ వేయండి. ఇది ప్రతి ఎంప్లాయీకి అందాలి, ప్రతి ఎంప్లాయీకి అందాలి. ఎందుకంటే ఈరోజు ఎంప్లాయీస్కి సరైన ఇన్ఫర్మేషన్ లేకే మన దగ్గర ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్మేషన్ అందిన వాళ్ళు ఖచ్చితంగా మా కదర్ భాష వస్తాడు. అమెరికా నుంచి సైట్ కూడా చూడాల, అమెరికా నుంచి 1,00,000 కోటి ఇచ్చాడు. ఎందుకు చేశాడు? సబ్జెక్ట్ని కరెక్ట్గా చెప్పగలిగాడు కాబట్టి.
ఎవరైతే సబ్జెక్ట్ని అర్థం చేసుకొని బ్రోచర్ని స్టడీ చేసి ఎవరైతే సబ్జెక్ట్ కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి 100% లక్షలు అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి మీరు ఆలోచించే విధానంలో, మీరు చార్జ్ చేసే విషయంలోనే మీ భవిష్యత్తు ఉంది. మీరు ఎంత బాగా మీ బాడీని చార్జ్ చేసుకుంటారో, మీ మైండ్ని చార్జ్ చేసుకుంటారో. పాజిటివ్ థింక్ తీసుకోండి, నెగిటివ్ వదిలేసేయండి. ఒక చెట్టు ఎదుగుతూ ఉంటుంది. చెట్టు బాగా ఎదగాలంటే ఏం చేయాలా? సైడ్ వచ్చే మొక్కల్ని కట్ చేయాలా? సైడ్ వచ్చే మొక్కలు కట్ చేస్తే చెట్టు బాగా ఎదగద్ది. మనం బిజినెస్కి వస్తున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తుంటాయి. దాంట్లో ఏముందని తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. బిర్యానీ టేస్ట్ చేసినోడికి దాని విలువ తెలుస్తుంది, టేస్ట్ చేయనోడికి అదేదో మసాలా కడుపులో మంట కదా, అది మసాలా తింటే కడుపులో మంట అంటాడు. తిన్నోడు ఎంత బాగుంది అంటాడు. ఎందుకు చెప్తానంటే, ఎవరైతే ఈరోజు లక్షలు సంపాదించారో వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు మీకు ఆ తేడా కనిపిస్తుంది. 1,00,000 సంపాదించాలంటే ఈరోజు అంత ఈజీ ఏం కాదు, కానీ మనకాడు ఈజీ. ఊరకే వస్తే దాని విలువ ఉండదబ్బా. ఊరకే వస్తే విలువ ఉండదు. మనం కొద్ది ఖర్చు పెట్టండి. మీ పెట్రోల్ మీరు వేసి పెట్టుకోండి. అదేదా ఫీల్డ్కి వెళ్ళండి. మీ టీంని రోజు ఒక మండలానికి వెళ్ళారు. ఆ మండలంలో ఒక 4-5 మన టీం మెంబర్స్ ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఒక నియోజకవర్గానికి 4-5 మండలాలు ఉంటాయి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని తీసుకోండి. అతన్ని ఒక 4 జాయిన్ చేయమని చెప్పండి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళతో రోజు డిస్కషన్ వాళ్ళ మార్నింగ్. ఇతను టీ ఆ మండల హెడ్ క్వార్టర్లో ఆ 4 టీ తాగా అతను 4 టీ తాగి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు ఎవరిని కలిశారు, లేకపోతే ఈరోజు సైడ్ విజిటింగ్స్ ఉన్నాయా. సండే కల్లా కనీసం ఒక్కొక్కరి ద్వారా 4 వచ్చిన 16 మంది ఒక్కొక్క మండలం నుంచి వస్తారు. 16 మంది వస్తే ఆ లీడర్కి 100% 2 ఫ్లాట్స్ వస్తాయి. మన వాళ్ళు ప్రాసెస్లో చేయట్లే. దాన్ని పోతా ఆ టీ అంగడిలో కూర్చుంటారు. అన్న ఫ్లాట్ కొంత అంటారు, నాకు వద్దు అంటారు. ఎంత చేసినా రావట్లేదయ్యా అంటారు. అంటే చేసే విధానంలో క్రమశిక్షణ లేక బిజినెస్ రావట్లే. చేసే విధానంలో క్రమశిక్షణ ఉంటే బిజినెస్ దాని బట్టి అదే వస్తుంది. చేసే విధానం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎంత సీరియస్గా మనం బిజినెస్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. రోజు మీరు ఎక్కువ టైం కష్టపడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అంతే. 4 hours చాలు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. దాన్ని ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉంటే లక్షలు వస్తాయి. ప్లానింగ్ ఉంటే మనం కోటీశ్వరులు అవుతాం. వితౌట్ ప్లానింగ్ ఏ కంపెనీ వాడు కానీ ఏ మార్కెట్ కానీ డెవలప్ కాదు. కాబట్టి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా గమనించండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరందరూ అభివృద్ధి పొంది తలా ఒక కారు తీసుకోవాలని నా ఒపీనియన్. తలా ఒక కారు మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మన మధ్యలో ఒకసారి కారు కొంటాడు. కారు కొని ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఎందుకు చేస్తాడు ఆ పని? అతను టార్గెట్ పెట్టుకున్నాడు, నేను ఈ మంత్లో కొత్త కారు తీయాలా. అది ప్లానింగ్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ప్లానింగ్ లేకుండా వేగ్గా వచ్చి వేగ్గా పోతే ఉపయోగమే ఉండదు. చేసేవాడు మనకు కొంచెం బాగా చేసి, ఇప్పుడు మనకు సలహా ఇచ్చేవాడు మనం తీసుకుంటే ఏమవుతుంది? వాడు సలహాలు వేస్తే మీరే చేయడు. అదేదా మనం కొత్తగా మార్కెట్ని ఎవరైతే తీసుకుంటున్నామో అతను కష్టపడేవాడు ఉండాలా. ఎలా కష్టపడతాడు? ఆగలితో ఉన్నాడు కనబెట్టాలా. ఎవరైతే చదువుకొని ఎకనామికల్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆఫీస్కి తీసుకురండి. వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయండి. వాళ్ళకి అసలు రియల్ ఎస్టేట్ తెలియకూడదు. మీరు సక్సెస్ అవ్వాలంటే ఇదే మార్గం. రియల్ ఎస్టేట్ గురించి తెలియని వ్యక్తులు తీసుకురండి. వాళ్ళకి కొత్తగా మనం ట్రైన్ ఇప్పిస్తాం. కష్టపడి చేస్తారు. నా మటుకు నేను అటు తయారయ్యా. నాకు ఒక స్కూల్ ఉంది, నేను కాలేజీ లెక్చరర్ని. మా సీనియర్స్ ఏం చేశారంటే మమ్మల్ని తీసుకెళ్ళి 3 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. నాకు అంకణం అంటే తెలియదు, సెంట్ అంటే తెలియదు, పొలం అంటే తెలియదు. మేము పేదవాళ్ళమే. అర్థమైందా? అప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అలా ట్రైనింగ్ ఇవ్వబట్టే ఈరోజు మేము నిలబడగలిగాం. అలా ట్రైనింగ్ ఇవ్వబట్టే 1.5 కోటి ఇల్లు కట్టగలిగా. మనం కష్టపడి చేసుకుంటే సక్సెస్ అవుతాం. నేను వాళ్ళు కూడా ఉదయం వచ్చేది, సాయంకాలం వెళ్ళేది. వాళ్ళకు కూడా తిరిగేది. వాళ్ళు ఏం చేస్తారో చెప్పి వాళ్ళు చెప్పిందే చేసేది. ఎప్పుడైతే సీనియర్ చెప్పింది జూనియర్ చేసుకుంటూ పోతాడో వాడు సక్సెస్ అవుతాడో. నాకు తెలిసి అనుకోండి ఆడే ఉంటాడు, డెవలప్ కాడు. అప్పుడు ఫ్రెషర్స్ తీసుకోండి.
ఫ్రెషర్స్ బిజినెస్ చేస్తారు. కాబట్టి నా ఆలోచనలు మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. ఇంతవరకు మీరు ఇన్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు మన మధ్యలో చైర్మన్ గారికి రావాలని కోరుతున్నాను. మన రవి సార్ని పెద్దలిద్దరు కలిసి సత్కరిస్తారు. నా స్నేహితుడు ఖాదర్ బాషా ఉన్నాడు, వారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. సలీం గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. మన ఎండి గారు, అదేవిధంగా చైర్మన్ గారు, ఇద్దరు కూడా సలీం గారిని సన్మానిస్తారు. అయిపోయింది. ఇస్తా రైట్. సుజాత సిస్టరు మా పండిరెడ్డి గారి సహాయం తీసుకొని వాళ్ళు ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరుతారు బుచ్చేడిపాలెం నుంచి. 10 గంటలకల్లా ఇక్కడికి వస్తారు. 10 గంటలకు ఇక్కడికి వచ్చి నైట్ 6-7 గంటల దాకా ఫీల్డ్ వర్క్లోనే ఉంటారు. ప్రతి కస్టమర్ని కలుస్తారు, ప్రతి వ్యక్తిని నీట్గా మినిట్స్ రాసుకుంటారు. నీట్గా మినిట్స్ రాసుకొని ఎవరిని కలవాలా, రేపు ఎవరిని కలవబోతున్నాం, వాళ్ళకైనా డౌట్స్ వస్తే ఇమీడియట్గా, అది అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఇమీడియట్గా ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా గ్యాదర్ చేసుకొని నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళకి సక్సెస్ వచ్చింది. నేను ఏం చెప్తున్నానో అదే చేస్తారు వాడు. కాబట్టి సుజాత సిస్టర్ కానీ, సలీం గారు కానీ, మీరందరూ కానీ, మనమందరం కానీ మనం ఒక ప్లాన్గా వెళ్తే సక్సెస్ అవుతాం. సార్ వాళ్ళు 12 లక్షలు తీసుకున్నారంటే వాళ్ళు ఊరికే తీసుకోవాలా, దాని వెనక చాలా ప్రయాసం ఉంది, చాలా ప్లానింగ్ ఉంది. ఊరికే ఇక్కడికి రాలే వాళ్ళు, సక్సెస్ అయ్యే వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు తెలుసలేదో, మొన్న 1వ తేదీ ప్రోగ్రాం జరిగినప్పుడు వీళ్ళెవరు స్టేజ్ మీద లేరు. ఎందుకు లేరు? మేము సక్సెస్ అయ్యి అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి మాట్లాడిచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే మన భవిష్యత్తుకి మనమే ప్లాట్ఫామ్ వేసుకోవాలి. మన సెల్ ఫోన్కి మనమే రీఛార్జ్ చేసుకోవాలి. మీ సెల్ ఫోనే గుర్తుపెట్టుకోండి, మన సెల్ ఫోన్కి మనమే. ఎందుకంటే దానికి ఏ ఛార్జింగ్ పెట్టో మనకు తెలుసు, ఏ పిన్నో మనకు తెలుసు, పక్క వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారో కదా. కాబట్టి మన సెల్ ఫోనే మనకి ఉదాహరణ. కాబట్టి మనకు మనం ఛార్జ్ చేసుకుందాం. ఇదే విధంగా నా స్నేహితుడు ఖాదర్ బాషాని ఎండి గారు సన్మానించాలని, భాను గారు కూడా వచ్చి చైర్మన్ గారు కూడా సన్మానించాలని కోరుతున్నాను. మనము ఒక విలువను సంపాదించుకోవాలంటే మన మాట కూడా చాలా విలువగా ఉండాలి. మన మాట మనిషిని బతికిస్తుంది, సెకండ్ మనీ బతికిస్తుంది. మొదట మన మాట నిలబెట్టుకోగలిగితే, నేను ఎక్కడికి పోయి చెప్తా, గత 20 సంవత్సరాల నుంచి నా నంబర్ ఇదే, 20 సంవత్సరాల నుంచి నా నంబర్ ఇదే అంటే అర్థం ఏంటి? నేను ఎవరినో ఫ్రాడ్ చేయలేదు, ఎవరినో మోసం చేయలేదు, కాబట్టే ఈ నెంబర్ ఫాలోఅప్ చేస్తున్నా, లేకపోతే నెంబర్ మార్చేస్తా. నాకున్న దాంట్లో గంజి అయితే గంజి, బెంజి అయితే బెంజి, దేనికైనా రెడీ. ఎప్పుడైనా మార్కెట్ ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే దాన్నే నీతి అంటారు. నీతి అంటే అర్థం, డెఫినేషన్ ఏంటంటే నిజాన్ని నిజంగా చెప్పాలా, అబద్ధాన్ని అబద్ధంగా చెప్పాలా. ఇది అబద్ధం అంటే అబద్ధమే అయి ఉండాలి. అది దానిటి దీన్నిటి మారిస్తే అది నీతి కాదు, వాడు నీతిమంతుడు కాదు. కాబట్టి ఏదైనా మనం చేసే పనిలో ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండి మన క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా ఉంటే మనం సక్సెస్ అవుతాం. డబ్బుల కోసంగా క్యారెక్టర్ పోగొట్టుకున్నాం అనుకోండి, రేపు భవిష్యత్తు ఉండదు. ఈరోజు వచ్చిన డబ్బులతో ఆగిపోతాం. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఖాదర్ బాషా నాకు తెలిసి వితిన్ నెక్స్ట్ వీక్ లోపలే 100% సొంత కారు తీసుకుంటాడు. నేను తనకు సపోర్ట్ చేస్తాను. తన లైఫ్లో ఫస్ట్ ప్లాట్ తీర్చుకోండి నేనే. ఎందుకంటే స్నేహితులు మంచి కోరాలి. మంచి కోరి ఏం చేస్తాడు స్నేహితుడు? కొన్నిసార్లు గాయపరుస్తాడు కదా. నా మాట కూడా కొన్నిసార్లు అర్థం ఉంటాయి. మంచి కోరితే వాళ్ళు తిడతా, వాళ్ళని బలవంతం చేస్తా, వాళ్ళ ప్రెజర్ చేస్తా. ఎందుకంటే వాళ్ళ మంచి నేను కోరుతున్నా కాబట్టి చాలా మంచిది. 2 మాటలు
డబ్బు సంపాదించాలనేటువంటి ఒక టార్గెట్తోనే కదా మనం అందరం ఇక్కడికి వచ్చాము. ఆ టార్గెట్ పీరియడ్ ఎన్ని డేస్లో ఎంత సంపాదించాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏం చేస్తాం, నాకు 10 లక్షలు కావాలి, స్పాన్ ఆఫ్ 1 మంత్ లేదా 2 మంత్స్ లేదా 3 మంత్స్, ఈ యొక్క టైం పీరియడ్ పెట్టుకున్న దాన్ని మాత్రమే టార్గెట్ అంటారు. వితౌట్ టైమ్ అండ్ పీరియడ్ దాన్ని టార్గెట్ అనరు, ఆకాంక్ష అంటారు, కోరిక. నాకు BMW కారు కొనాలని ఉంది, అది కోరిక. 6 మంత్స్లో కొనాలని ఉంది, దట్ ఈస్ ద టార్గెట్. అంటే BMW కాదులేండి, నా లెక్సస్ ఫేవరెట్. బట్ ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి టార్గెట్ 1 వీక్. మీరు పెట్టుకుంటున్నారో పెట్టుకోవట్లేదు చెప్పట్లేదు, కంపెనీ తరఫున మేము ఇచ్చేటువంటి టార్గెట్ ఒక ప్లాట్కి గోవా, 2 ప్లాట్స్కి బ్యాంకాక్, ఇంకా 3 ప్లాట్స్ ఇంకా ఎన్ని చేసినా కూడా ప్రతి ప్లాట్కి గోల్డ్ కాయిన్. ఈ వీక్ నెక్స్ట్ మంగళవారం కూడా ఎవరెవరు బుక్ చేస్తారో సేమ్ ఈరోజు కాదర్ బాషా గారికి మన సలీం గారికి జరిగినటువంటి అప్రిషియేషన్ జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఇలానే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇది కాకుండా ఓన్లీ ఫర్ దిస్ వీక్ నెక్స్ట్ మంగళవారం డిప్ తీస్తాం మన కుబేరా ఆఫీస్లో. ఎవరెవరైతే ప్లాట్ బుక్ చేస్తారో కస్టమర్కి కాదు, ఏజెంట్లకి, ఎవరైతే డైరెక్ట్గా ప్లాట్ బుక్ చేసినటువంటి ఏజెంట్లకి మినిమం 10 ప్లాట్లు బుక్ అయితే మాత్రమే డిప్ తీస్తాము. బట్ ఇందాక మన కాదర్బాయ్ చెప్పారు తను ఒక్కరే 10 ప్లాట్లు చేస్తారని. ఖచ్చితంగా అయితే డిప్ తీస్తాము. 10 ప్లాట్లు టోకెన్ అమౌంట్ 1 lakh కట్టినట్టయితే డిప్ తీస్తాము. ఫస్ట్ ప్రైజు 50,000 స్పాట్లో ఇస్తాము ఏజెంట్కి. సెకండ్ ప్రైజ్ 25,000, థర్డ్ ప్రైజ్ 15, 10. అంటే బుక్ చేసుకున్న ప్రతి ఏజెంట్కి మ్యాక్సిమం 50 to 50% ఛాన్సెస్ స్పాట్లో అమౌంట్ తీసుకునేదానికి. ఇప్పుడు పైప్ లైన్ థియరీ అనేది ఒకటి ఉంది, ఐడియా ఉందా? మార్కెటింగ్లో మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. పైప్ లైన్ థియరీ అంటే మనం బోర్ వేస్తాము, బోర్ వేసిన తర్వాత మోటార్ వేస్తే నీళ్ళు వస్తూ ఉంటాయి. బట్ బోర్ అనేది ఎక్కడ వేస్తాము? నిన్నే మన రసూల్ గారికి చెప్పాను, పాయింట్ ఎవరు పెడతారు? జియాలజిస్ట్. అంటే దాని మీద అవగాహన ఉన్నటువంటి ఇక్కడ నీళ్లు పడుతుంది అని తెలిసిన వ్యక్తి మాత్రమే అక్కడ బోర్ వేస్తాడు. ఎక్కడంటే అక్కడ బోర్లు వేసుకుంటా పోతే గుంటలు తప్ప నీళ్లు పడవు. కాన్ఫిడెంట్గా కస్టమర్కి చెప్పగలుగుతున్నాము. ఇంతే కాన్ఫిడెంట్గా మీరు కనుక కస్టమర్కి అష్యూరెన్స్ ఇస్తే దానికి పూచి మాది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కడప టీం యాక్టివ్గా ఉంది. నెక్స్ట్ నెల్లూరు టీము యాక్టివేట్ అయ్యింది రీసెంట్గా. 75,000, 50,000, 25,000 ఇవి 10 ప్లాట్స్ చేసేటువంటి మన లీడర్స్కి ఫస్ట్ ప్లేస్ వచ్చి 50,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 25,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 15,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చి 10,000. అంటే వాళ్ళకి అంటే బయ్యర్కి ఉన్నాయి, సిమిలర్గా లీడర్కి ఉన్నాయి. అంటే మనకి డబ్బులు వర్షమే వర్షం అరేదా తడవడానికి మనం సిద్ధం అవ్వాలంతే. కాబట్టి ఇంతవరకు ఈ గంట సేపు మా మాటలని విని మీరు సెల్ ఫోన్ రీఛార్జ్ అయినట్టుగా రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ వీక్కి సక్సెస్ఫుల్గా ఒక్కొక్కరు మినిమం 5 to 10 ప్లాట్స్తో మా ముందుంటానని కోరుకుంటూ ఈనాటి సమావేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ కంపెనీ వారు మన చైర్మన్ భాను ప్రకాష్ సారు